మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తనలో 2.0 జగన్ని చూస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నిమ్మనపల్లె సర్కిల్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒక అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రధాన అంశాలను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు. పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ తనలో 2.0 వ్యక్తి తొందరలో బయట వస్తాడని, కార్యకర్తలకి ఏదో ఘనంగా వచ్చే గవర్నమెంట్లో పనిచేస్తానని చెప్పి పగటి కలలు అంటున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో ఏం చేశాడో ప్రజలందరూ బాగా గుర్తెరిగి కీలెరిగి వాత పెట్టి వైనాట్ 175 అన్న సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేశారు.